హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీలోని నిరుద్యోగులకైతే కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో అయితే ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా మార్చి 19న ఉగాది ఉన్న సందర్భంగా ఆ రోజునే డిఎస్సి నోటిఫికేషన్ను కూడా విడుదల చేసేందుకైతే ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేశారు. విద్యాశాఖ ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నది మొత్తం కూడా లిస్టుని తయారు చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3600 టీచర్ పోస్టుల భర్తీకైతే రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటే మనం గత సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి 16,000కు పైగా టీచర్ పోస్టులను అయితే భర్తీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మరో 3,600 టీచర్ పోస్టులకైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే రంగం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే నారా లోకేష్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా తాము ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాము, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. దాని ప్రకారమే గత సంవత్సరం అయితే 16,000కు పైగా పోస్టులని భర్తీ చేశారు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 3,600 పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ఆదర్శ్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మున్సిపల్, పంచాయతీ అన్ని పాఠశాలల్లో కూడా టీచర్ పోస్టుల భర్తీకి అయితే భారీ ఎత్తున ప్రణాళిక అయితే కూటమి ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. ప్రధానంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్నారో, ఉపాధ్యాయ పోస్టులు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభపరిణామంగానే భావించాలి. త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసి ఉపాధ్యాయుల పోస్టులను అయితే భర్తీ చేసేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.